सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्रीदक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भां श्रीव्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ప్రశ్న విన్నారమ్మా? కర్మ భక్తి జ్ఞానం సమన్వయమా లేక విభజనమా? చూడండి తేడా ఇక్కడ. అర్జునుడు ఏమంటున్నాడు? కార్పణ్య దోష ఉపహత స్వభావం. నా స్వభావము ఉపహత అయిపోయింది. దేని గురించి ఏమి చెయ్యాలా ఏమి చేయకూడదు అది నేను నిర్ణయించలేకపోతున్నా. అట్లీస్ట్ హీ హెస్ గాట్ డౌట్ కదా. అయితే జీవితంలో డౌట్ ఉండడము మంచిదండి. డౌట్ లే క్లారిటీ ఉంటే మంచిది, బెస్ట్. కానీ క్లారిటీ లేదనుకోండి, ఒక్కొక్క సమయము డౌట్ ఉంటే కూడా ఇట్ ఈజ్ ఏ గేట్ వే టు ఎన్క్వైరీ. అట్లీస్ట్ అన్న డౌట్ ఉంటే మనిషి సత్యం ఏమిటి తెలుసుకుంటాను అని కోరుకుంటాడు. కానీ ఇంకొక ఉంటారు లెవెల్లో, దే ఆర్ ఇగ్నోరెంట్ అబౌట్ దిర్ ఇగ్నోరెన్స్. నాకు తెలియదు అని కూడా వాళ్ళకి ఉండదు, నాకు తెలుస్తుంది అనుకుంటారు. ఆ పరిస్థితుల్లో మనిషికి ఇంప్రూవ్ అయింది ఛాన్సెస్ ఉండు. అలాగా ఇక్కడ అర్జునుడు చూడని అంటున్నాడు నాకు డౌట్ అండి. కానీ అక్కడేమంటున్నాడు దుర్యోధన ఏమంటున్నాడు? దుర్యోధనలో అర్జునుల్లో తేడా ఏమిటి? దుర్యోధన అంటున్నాడు మహాభారతంలో సేమ్ ఎదురున్న మహాభారతంలో రోల్స్ చేశారు. దీనిలో ఈ దుర్యోధన ఏమంటున్నాడు? జానామి ధర్మం, నాకు జ్ఞానం మీకండి, నాకు తెలుసు ధర్మం ఏమిటి, నాకు తెలుసు ఆల్రెడీ. వాట్ ఈజ్ రైట్ ఐ నో ఆల్రెడీ, సో యూ డోంట్ నీడ్ టు ప్రీచ్ మీ ఎనీమోర్. నేను ఆ లెవెల్లో ఉన్నాను అంటే దే ఆర్ క్లోజ్డ్. ఆ మనిషి ప్రగతి అయింది, మరి ఛాన్సెస్ లేవు. దే ఆర్ కన్క్లూడెడ్ ఇన్ ఏ రాంగ్ ప్లేస్. ఒక చోట్ల కన్క్లూడ్ అయిపోయారు అనుకోండి, రైట్ ప్లేస్లో కన్క్లూడ్ అయినారు అనుకోండి. ఆఫ్టర్ గురు శాస్త్ర ఉపదేశం తర్వాత, మహాత్ముల సంఘం తర్వాత కానీ మీరు ఒక రైట్ కన్క్లూజన్లో ఒక రైట్ ఏంటంటే నిర్ణయంలో కన్క్లూడ్ కావడము మంచిదే. కానీ రాంగ్ ప్లేస్లో కన్క్లూడ్ అయ్యి మనిషి ముందుకు వెళ్ళేందుకు మరి ఛాన్స్ ఉండదు కదా. అయితే ఇక్కడ కార్పణ్య అంటే ఏంటి? జనరల్లీ మన హిందీలో ఏమంటాము కృపణత్వం అంటే ఎవరు డబ్బు ఉంటుంది కానీ ఖర్చు పెట్టలేరు, లోభి కదా. ఎవరి కాడ లేదు అనుకోండి అతనికి మేము కృపణ అన్నము. కానీ ఎవరి దగ్గర ఉంది కానీ ఖర్చు చేయడు, తన గురి నుంచి ఖర్చు చేయడు, ఎవడి గురి నుంచి కూడా ఖర్చు చేయడు. దేనికంటాము కృపణ. అట్లా ఇక్కడ అర్జునుడు అలా కృపణ అయ్యాడు అంటే మనకు భగవంతుడు బుద్ధి ఇచ్చినాడు. కానీ ఆ బుద్ధి ఇప్పుడు డబ్బు ఉంది కదా, డబ్బు ఖర్చు పెట్టేస్తే డబ్బు తగ్గిపోతుందండి, ఖర్చు తగ్గిపోతుంది. దీని నుంచి డబ్బు ఖర్చు పెట్టకూడదు, ఫ్యూచర్ కి పనికి వస్తుంది అని పెట్టుకుంటాము. అలాగా బుద్ధి కూడా ఖర్చు పెట్టకూడదు, ఖర్చు పెట్టుకుంటే తగ్గిపోతుంది అని బుద్ధి యూజ్ చేసుకోకూడదు అని పెట్టుకున్నాం అనుకోండి, అది అలాగుంటుంది. బుద్ధికి ఎంత ఉపయోగం చేసుకుంటాం అంత షార్ప్ అవుతుంది, అంత గ్రోత్ అవుతుంది మనకి. అయితే బుద్ధి ఉపయోగం చేసుకోవాల్సింది. అయితే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? నేను ఇప్పుడు కర్పణ్య దోషలో ఉపహత అయిపోయాను, ఐఎమ్ ఎఫెక్టెడ్ బై దిస్ కర్పణ్య దోషం. అంటే కర్పణ్యం అంటే నాకు ఉంది బుద్ధి, కానీ అలాగా యూజ్ చేయడం నాకు ఇప్పుడు నా చేతలు లేదు. అక్కడ అన్ని జ్ఞానము అంత ఇప్పుడు వరకు ఏది నేర్చుకున్నాను, కానీ ఈ స్టేజ్లో నా బుద్ధికి అలాగా అప్లై చేయాలా నేను చేయలేకపోతున్నాను. నా జీవితం నిర్ణయము నేను తీసుకోలేకపోతున్నాను. ఏ విషయంలో ఏంటంటే శ్లోకం ఏమమ్మా? కర్పణ్య దోష స్వభావం ధర్మ అంటే ధర్మ సమూఢ చేత. ధర్మ విషయంలో నేను ఇప్పుడు మూఢ అంటే డెల్యూడెడ్, సమ్మూఢ అంటే టోటలీ డెల్యూడెడ్. ఐ డోంట్ నో వాట్ ఈస్ టు బి డన్ అండ్ నాట్ టు బి. అయినా ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఏం చెయ్యాలా ఏం చేయకూడదు నాకు ఏమి అర్థం కాదండి. నా బుద్ధి ఉంది కానీ నేను ఉపయోగం చేయలేను. ఏమంటే ఒక్కొక్క సమయంలో ఏమవుతుంది, మన కొలాప్స్ అయిపోతుంది. మన చేతుల కాళ్ళు ఒక సడన్లీ ఒక ఫైర్, మన ఇంట్లో అగ్గి తగిలి ఏదో ఒక యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, మన ఇక్కడ ఉండేది స్కిల్ కూడా మనం యూజ్ చేసుకోలేము. అలా ఒక మన హ్యాండ్స్ మన బుద్ధి కొలాప్స్ అయిపోతుంది. అలాగా ఈ సిచ్యువేషన్ అర్జున్కి అంతా తెలిసొచ్చు. కానీ ఈ స్టేజ్లో
ఇలాంటి పరిస్థితులు వచ్చినాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో ఏం చేయకోలేకపోతున్నా, నా బుద్ధి పనికి ఇదండి. అది చెప్పడము స్పిరిట్ ఇదే ఉంటుంది. అలాగా కర్పండి అంటే లిటరల్లీ డబ్బు విషయం లేదు, కానీ ధర్మ నాకు దొరికింది, సంస్కారాలు నాకు దొరికింది, గురుకుల లెవెల్ నేను వచ్చుతూ ఇవన్నీ ఏదేది నేర్చుకున్నా ఇప్పుడు నేను ఆ ఉపయోగం చేయలేను. నా బుద్ధి ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ఎనీమోర్. అది దీని నుంచి ఏం చేయాలా, నేను శిష్యత్వం స్వీకరిస్తున్నా. ఎక్కడ నేను ఒక అంటే ఎవడన్నాడు నాకు లోన్ తీసుకోవాలండి, ఎక్కడ అంటే భీకారి వాడి దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటాం అనుకోండి, అలాగుంటుంది. లోన్ తీసుకోవాలంటే ఎక్కడికో బ్యాంక్కి ఏదో ఒక రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నేను లోన్ తీసుకోవాల్సింది. అలాగా నేను జీవితంలో సీకింగ్ హెల్ప్ ఫస్ట్ థింగ్ ఇవి చూడండి, భగవద్గీత స్టార్టింగ్ పాయింట్ ఇది కదా. అయితే జీవితంలో రియల్ టీచింగ్ నేను జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే గీత జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే ఈ పాయింట్ జంక్షన్ అన్నమాట. ఫస్ట్ అర్జున్కి ఇప్పుడు వరకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది, కానీ ఎన్ని పర్సనాలిటీ ఒక ఉపాధి అంటే ఒక లిమిటేషన్ ఉంటుంది. మీరు ఎంత గొప్ప పర్సనాలిటీ కావచ్చు, కానీ ఒక్కటి లిమిటేషన్ ఏమంటే ఉపాధి కదా. ఉపాధి అంటే ఉపాధి లిమిటేషన్ ఉంటే ఉంటుంది. అయితే వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఓన్ లిమిటేషన్. నా లోపల ఉండేది మైనస్ ఏముంటుంది అందరికి తెలిసొచ్చు, ప్లస్ కూడా ఏముంటుంది తెలిసొచ్చు. అయితే జనరల్లీ మనుషులు నా వీక్నెస్, నా ఏరియా ఎక్కడ నా వీక్నెస్ అది తెలుసుకోవడం ఒక ఫస్ట్ థింగ్. తర్వాత లైక్ మెడికల్ సైన్స్ ఫస్ట్ డయాగ్నోజింగ్ ద సిమ్టమ్స్ నుంచి ముందు ఏమంటారు అనారోగ్యంకి తెలుసుకోవడము ఆల్మోస్ట్ 50% మనకి అనారోగ్య దోషం ఏంటి బిమారి తెలిసింది అనుకోండి, అటు రైట్ డైరెక్షన్లో మనము మందులు చేసుకోవచ్చు, మాత్రలు. కానీ ఇప్పుడు వరకు మనకు డయాగ్నోజే కాదనుకోండి, ఏదో ఒకటి ఊహించి మందులు ఇస్తుంటామంటే అలా కావడం. అలాగా జీవితంలో మన ఫస్ట్ మనకి తెలిసాల్సింది నా లిమిటేషన్ ఎక్కడ తెలిసింది అనుకోండి, అది ఫస్ట్ యాక్సెప్టింగ్ లిమిటేషన్. తర్వాత గోయింగ్ సీకింగ్ హెల్ప్. అండ్ జనరల్ మేమేమంటామని ఎంత ఎగోయిస్టిక్ ఉంటామో, ఎవరి దగ్గర నేను ఎందుకు హెల్ప్ తీసుకోవడము అని అది ఒక దురాగ్రహం. ఎంత పెద్ద గొప్ప మనిషి కానీ కృష్ణ భగవంతుడు కూడా మహాభారతంలో చూడండి, మన భాగవతంలో కూడా ఎప్పుడెప్పుడు భగవాన్ కృష్ణుడు కూడా సలహా తీసుకుంటాడు ఆ మంత్రుల దగ్గర నుంచి. అయితే సలహా తీసుకోవడం మంచిదే, కానీ అహంకారి మనిషి నాకంత తెలుసు అని ఎవరి దగ్గర సలహా తీసుకోకుండా యాక్సిడెంట్ అవుతాడు. కానీ బుద్ధిమంతులు ఏం చేసుకుంటారో సలహా తీసుకుంటారు. అయితే సీకింగ్ హెల్ప్ ఫస్ట్ థింగ్ 3 steps. ఫస్ట్ నోయింగ్ మై లిమిటేషన్. నాది వీక్నెస్ ఎక్కడ ఉంది, నా కెపాసిటీ ఎంతవరకు ఉంది అది తెలుసుకోవడము ఫస్ట్ ఒక మంచి ముముక్షుడు మంచి సాధకుడు లక్షణాలు ఈ 3 అన్నమాట. ఒకటి నా లిమిటేషన్ తెలుసుకున్నా, లిమిటేషన్ అంటే ప్లస్ కూడా నేను ఏ ఏరియాలో బాగున్నానో ప్లస్ పాయింట్ నాది ఏమిటి, నా నెగటివ్ పాయింట్ కూడా నా వీక్నెస్ కూడా ఎక్కడ ఉంది అది తెలుసుకోవడం ఒకటి. తెలుసుకున్నాం అనుకోండి, కానీ మనము చిగుపడతాం హెల్ప్ కావాలని. ఎవరి దగ్గర హెల్ప్ తీసుకుంటుంటే జనాలు ఏమనుకుంటారో, అందరి దగ్గర తీసుకోకూడదండి. కానీ మహాపురుషులు సమాజంలో ఉన్నారు, ఒక 4 మహాపురుషులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నిరహంకారం రూపాల సరెండర్ అయ్యి మనము హెల్ప్ కోరుకోవడము, అది సెకండ్. థర్డ్ హెల్ప్ తీసుకుంటాం అనుకుంటున్నాము, కానీ ఎక్కడ తీసుకోవడము, నీచ ఆశ్రయంకి వెళ్ళకూడదు, మహాన పురుషుడి దగ్గరికి వెళ్ళాల్సింది. అయితే అర్జునుడు ఇంకొకటికి ఎక్కడికి వెళ్ళింటే గీత ఈ ఉపదేశ రాకొన్ను అతనికి జీవితంలో శ్రేయస్సు పొందుకొంతాడు, కానీ రైట్ ప్లేస్కి వెళ్ళినాడు. అయితే జీవితంలో మనం కూడా ఫస్ట్ నా జీవితంలో నాకు అంత ధనం ఉంది, పరివారం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒకటి నాకు ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అని లోకం నుంచి ఇది భగవాన్ బుద్ధ చూడండి, బుద్ధ వాజ్ ప్రిన్స్ రాజకుమారుడు, వెనకేముంది, వెనకేం సంపద ఉంది, వెనకేం పొజిషన్ ఉంది, కానీ బుద్ధకి అన్నీ ఉండేది. కానీ అతనికి తెలిసింది స్టిల్ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్, ఏదో నా జీవితంలో ఇంకా అపూర్ణత్వం ఉంది అని తెలిసింది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను హెల్ప్ తీసుకోవాల్సిన రాజకుమారుడు అవుతే సరిపోదండి, నేను ఎక్కడికో వెళ్ళి నేర్చుకుంటాను. తర్వాత ఎక్కడ నేర్చుకుంటాను, రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం, అది థర్డ్ స్టెప్. అయితే ఇది భగవద్గీత, అది ఒక అలాగ ఒక సాధకుడికి ఉండేది లక్షణాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ముందు నాకు లిమిటేషన్ తెలియాల్సింది. సెకండ్ థింగ్, లిమిటేషన్ తెలుస్తూ కూడా మనం సరెండరింగ్ కాలేము.
అహంకారం మనకి ఎక్కడికి వెళ్ళేందుకు శిష్యు రూపాన వెళ్ళి కూర్చేందుకు ఇక్కడ కాలు కింద కూర్చోవడము వినడము అది మన అహంకారకి చాలా హర్ట్ అవుతుంది. అది కూడా ఉండకూడదు ఒక సాధకుల్లో. తర్వాత గురువులు చేయాల్సింది రైట్ డైరెక్షన్, కానీ మనం సరెండర్ చేద్దాం. ఎక్కడ వెళ్ళి చెయ్యాలా? రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి చెయ్యాలా. ఇలాగ 3 చెప్పడం ఈ శ్లోకాల్లో 3 లక్షణాలు. ఒక ముముక్షుడు, ఒక సాధకుడికి ఉండేది కావాల్సింది 3 లక్షణాలు చెప్పడం జరిగిందండి. పృచ్ఛామి త్వం ధర్మ సమూఢ చేత యత్ శ్రేయం. నా గురి నుంచి జీవితంలో 2 ఉంటాయి, ప్రేయస్, శ్రేయస్. ప్రేయస్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనకి మంచి ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అలాగుంటుంది, చాలా బాగా ఇష్టం ఉంటుంది. అది ప్రేయస్ కావచ్చు, కానీ శ్రేయస్ కాదండి, అనారోగ్యంకి కారణం ఉంటుంది. దాని నుంచి జీవితంలో అన్నీ ఏది మనకి ఇష్టం ఉంటుంది, జనరల్లీ ప్రేయస్ అవుతుంది తప్ప శ్రేయస్ ఉండదు. అట్లా ఇక్కడ భగవంతుడికి అర్జునుడు ఏమంటున్నాడు? యత్ శ్రేయస్, నా గురి నుంచి ఏది శ్రేయస్ అవుతుంది అది నాకు ఉపదేశియండి అని. జీవితంలో మనకి అర్థ కామ చాలా అవుతాయి, ధర్మము కూడా. ఇప్పుడు చూడండి, నేను భక్తి చేస్తూ ఒక 10 రూపాయలు కొబ్బరి తీసుకుంటాం దేవుడి దగ్గరికి, 10 కోట్లలో లాటరీ అడుగుతాం. ఇది మేము భక్తి అనుకుంటాం కదా, ఇది భక్తి లేదు. జనరల్ ఏం చేసుకోవాల్సింది చూడండి, మన హనుమంతుడు కూడా సేవ చేసినాడు దేవుడికి, మనం కూడా చేస్తున్నాము. పేరుకి ఇంత చేసి ఎంతో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. కానీ రామాయణ ప్రసంగం చూడండి, రామాయణ ప్రసంగంలో రాముడికి సేవ చేసినాడు, అంగదు సేవ చేసినాడు, హనుమంతుడు చేసినాడు, విభీషణ చేసినాడు, అందరూ చేస్తే తర్వాత రామరాజు వచ్చిన తర్వాత రాముడు అడిగినారు, అయ్యా నీకేం కావాల్సింది? ఒక్కొక్క మనిషికి అడిగితే విభీషణలో ఉండేది కోరిక ఏంటి? నాకు రాజ్యం. లోపట భగవంతుడు తెలుస్తుంది కదా, లోపట ఇన్నర్ డిజైర్. వాళ్ళకి రాజ్యం కావాల్సింది ఉంటే వాళ్ళకి రాజ్యం ఇచ్చినారు. అంగదికి పెళ్లి చేసుకుంటానని కోరుకుండేది, వాళ్ళకి పెళ్లి చేయించారు. కానీ హనుమంతుడికి నా పెళ్లి చేయించారా, నా రాజ్యం ఇచ్చారా? అడిగి నీకేం కావాలంటే మీకేది బాగా కనిపిస్తుంది అది ఇవ్వండి స్వామి వారు, నాకేం తెలియదు అడిగి అంటే భగవంతుడికి ఏం తెలుస్తుంది బాగా మీ గురి నుంచి, అది ఇస్తారు. అని నుంచి అర్జునుడు కూడా ఇక్కడ అంటున్నాడు, ఏది నా గురి నుంచి శ్రేయస్సు మీరు చెప్పండి స్వామివారు, మీరే నిర్ణయించండి నా గురి నుంచి ఏది శ్రేయస్సు ఉంటుంది. కానీ మనమేమి చేసుకుంటాము, మనమే డ్రైవర్ సీట్ మనమే తీసుకుంటాం. కానీ అర్జునుడు ఏం చేసినాడు? కృష్ణుడికి డ్రైవింగ్ సీట్ వదిలినాడు. మీరు నా జీవితం మీరు ఎక్కడికి తీసుకుంటారు స్వామి వారు, మీరే తీసుకోవాల్సింది. అలాగా సరెండర్, శ్రేయస్సు గురి నుంచి మీరు ఎక్కడ తీసుకుంటే నేను మీ చేతిలో వెచ్చేస్తున్నాను, నా జీవితము రథము మీ చేతిలో ఉంది. అదే ఒక ముముక్షు, ఒక రైట్ స్పిరిట్ ఆఫ్ ఏ ముముక్షు, ఒక సాధకుడికి ఉండేది మెంటాలిటీ అలా ఉండడము ఇక్కడ చెప్పడం జరిగిందండి. అర్జునుడు నా శ్రేయస్సు ఏమిటో మీరు చెప్పండి అన్నప్పుడు అక్కడ తన యొక్క అర్హతని, తన పాత్రను, శిష్యస్తేహం, నేను నీకు శిష్యుణ్ణి అన్నాడు. అది ప్రధానమైనటువంటి అర్హత. శిష్యుడు కాకుండా ఇతను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాలని నియమమేముంది? లేదు. అందున అడిగితే ఏదో సమాధానం చెప్పేస్తుంటారు చాలామంది. మనం ఒక్కొక్కసారి కారులో వెళ్తున్నాం అనుకోండి, ఆ రూట్ మనకు తెలియలేదు, అక్కడేమి సైన్ బోర్డ్ అది లేదు, దారిలో ఎవరో కనిపించారు, ఏంటి ఫలానా చోటకి ఎక్కడ వెళ్ళాలి, మన ఝాన్సీ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా చోట్ల ఆపి అడిగాం, వారి ఇంటికి ఎలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోయిన పర్వాలేదు అంటే, ఇలా వెళ్ళిపోయిన పర్వాలేదంటే దాన్ని ఎలా మనం యాక్సెప్ట్ చేయగలం? మనం నమ్మలేము. మళ్ళీ ఇంకో రెండో మనిషిని అడిగితే వారి పేరు అండి నాకు తెలియదులేండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరినో అడిగితే ఉన్నారండి, మీరు ఇలా వెళ్ళి 4 రోడ్లు ఏదో దాటిన తర్వాత అక్కడ మరొకసారి ఎవరినైనా అడగండి, ఇది కొంత రిలయబుల్గా అనిపిస్తుంది. అలాగే అని చెప్పినట్టు దాటిన తర్వాత వెళితే ఇదిగోనండి ఈ సందు, ఆ సందులో ఏదో ఫలానా హౌస్ అని చెప్పినట్టుగా ఇక్కడ మనం అడిగే తీరు, అడిగిన దానికి సమాధానం చెప్పే తీరు బట్టి అక్కడ వాళ్ళిద్దరికీ ఉండాల్సినటువంటి సంబంధం ఏమిటి అని మనం చూస్తే, ఆ సంబంధము గురు శిష్య సంబంధము ఉన్నప్పుడే ఆ శ్రేయస్సు గురించి అడగడానికి, అడిగిన దానికి సమాధానం చెప్పడానికి కూడా అర్జునుడు వేసిన ప్రశ్నకి ఎంత సమాధానం చెప్పాడు స్వామి. అంచేత ఇక్కడ మనం కావాల్సింది ఏమిటంటే శిష్యత్వం. మనం
స్వీకరించగలగాలి. అందుచేతనే ఎప్పుడైనా సరే మా స్వామివారు చెప్తూ ఉండేవారు, సత్సంగం చేసేటప్పుడు వైట్ పేపర్గా, తెల్ల కాగితంలాగా వినడానికి సంసిద్ధం కావాలి. అంతే తప్ప వారు చెబుతుంటే నాకు కూడా తెలిసి ఈయన ఎలా ఎందుకు చెప్తున్నారు, ఇలా కాదు ఇలా చెప్తే బాగుండేది కదా అని నేను నా సొంతపు అంటే అది వరకు ఉన్నటువంటి వాటిని అన్నిటిని మిక్స్ చేసుకుని విన్నాను అనుకోండి, అసలు వారు ఏ యాంగిల్లో చెప్పారు, ఆ కాంటెస్ట్ ఏమిటి, ఎలా చెప్తున్నారు నాకు అర్థం కాదు. ఎందుకంటే నా బుర్రలో చాలా పెట్టుకున్నాను కాబట్టి. అంచేది ఇక్కడ అర్జునుడు మొత్తం అంతా నేను ఏదో వీరాధి వీరుణ్ణి, సూరాధి సూర్యుణ్ణి, నేను నీకు భావను అని ఇలా భావాలన్నీ ప్రక్కకు నెట్టేసి, నిజంగా పాపం ఎంత మంచి బంధుత్వం అండి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మకి. ఒక్కసారి ఆలోచించండి, మనకి తెలిసిన ఫ్రెండో లేదా మనకు తెలిసిన బంధువునో ఆయన సన్యాసి అయిపోయారు లేదా సన్యాసం అయిపోయారు, వాళ్ళు గురువుగా స్వీకరించేసి కాళ్ళ మీద పడిపోవడం అనేది నాట్ ఏ జోక్. ఒకవేళ నలుగురు చేస్తుంటే వీళ్ళు చెయ్యొచ్చునండి, కానీ ఆ చేసిన దానిలో వీళ్ళ యొక్క మనోభావన ఏమిటి, దాన్ని బట్టి వాళ్ళకి రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుందండి. అర్జునుడు ఎప్పుడైతే నేను నీ శిష్యుణ్ణి త్వాం ప్రపన్నం అన్నాడు, నిన్నే శరణాగతి పొందినటువంటి నన్ను త్వం శాధి అంటే పెళ్లి చేయమని కాదు, శాసించు అని. చేత శాసించగలిగేటటువంటి ఆ హక్కు, ఆ అర్హత, ఆ యోగ్యత ఎవరికి ఉంటుందంటే గురువుకే ఉంటుంది. మరి గురువుగా అంత శాసించగలగాలంటే మనం ఏం కావాలి, శిష్యుడు కావాలి. ఓకే, ఇక కర్మ, భక్తి, జ్ఞానం. కర్మ అందరూ చేస్తూనే ఉన్నారు, భక్తి కూడా అంతో ఎంతో ఉంది. జ్ఞానం మాత్రం తక్కువ ఉందా ఏమిటి, జ్ఞానం కూడా బాగానే ఉంది. ఈ మూడింటిల్లో ఏది శ్రేష్టము, లేక ఈ మూడు సమన్వయం చేసుకోవడమా, లేకపోతే దేనికి దానికే ప్రత్యేకతనా, ఇది ప్రశ్న. మొత్తం ప్రాసెస్, ఆధ్యాత్మిక ప్రాసెస్ ఏమిటంటే వేదము చూడండి, మొత్తం వేదము అందరికీ గురువే కదా. భగవంతుడు రాముడు కృష్ణ అవతారాలు కూడా వస్తూ కూడా వేదమే నేర్చుకోవాల్సింది, అపౌరుషీయ జ్ఞాన భండారం. అయితే వేదములో మన మనుష్యకి కావాల్సింది అన్ని పురుషార్థంలో కి సొల్యూషన్లు చెప్పడం జరిగింది. అయితే మనుష్యత్వది పూర్ణత్వం ఎక్కడ వస్తుంది, దేని గురించి వేదములో ఒకటే కావాల్సింది అనుకోండి, మనకి ఒకటే జ్ఞానమే కావాల్సిందంటే జ్ఞానే చెప్పాల్సింది ఉండేది. నేను వేదములో ఏం చెప్పడం జరిగింది, కర్మ, ఉపాసన, కర్మకాండము, ఉపాసనా కాండము, జ్ఞానకాండము, 3 కాండాలు. ఉపాసన అన్న భక్తి అన్న ఒకటే. దీని నుంచి 3 కావాల్సిందని చెప్పడం జరిగింది. లేదంటే ఒకటి కావాలంటే 3 ఎందుకు చెప్పాల్సింది, ఇనేది ఇంకొకటి కావాల్సిందంటే ఏం చెప్పాల్సింది. కానీ మొత్తం జీవితంకి పూర్తి కావాల్సిందంటే ముందు ప్రిపేర్డ్నెస్ కావాల్సింది, తర్వాత జ్ఞానాదేవ కైవల్యం, నో డౌట్. కానీ ఆ జ్ఞానము కుదరాల్సిందంటే దానికి తయారు. ఈవెన్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఏ ఫిజిక్స్ ఏంటంటారు ఈక్వేషన్, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మెటర్ అని చెప్పాలనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళి చెప్పాల్సింది, ఒక లే పర్సన్ చెప్పలేము. ఎవరికి ఆల్రెడీ అంత ప్రిపేర్డ్నెస్ ఉంది, మైండ్ అర్థం అవుతుంది వీళ్ళకి చెప్తే. అంటే అన్నట్టు కాడికి వెళ్ళి మనము మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ కానీ ఫిజిక్స్ ఈక్వేషన్ కానీ చెప్పగలుగుతాం. అలాగా ఈ వేదంలో ఫైనల్ వేదాంత ఏం చెప్తుంది, యు ఆర్ ద హోల్, యు ఆర్ నాట్ బికాజ్ ఆఫ్ ద క్రియేషన్, రదర్ ద క్రియేషన్ ఇస్ బికాజ్ ఆఫ్ యూ. మీరు సృష్టికి కారణం అండి, సృష్టి మీ నుంచి వస్తుంది, మీలో ఉంది, మీలోతో లయం అయిపోతుంది. ఆ తత్వము మీరు, ఆ బ్రహ్మము మీరే అని చెప్తే వెనక పడిపోతాం కింద. మీరు ఎక్కడ చిన్న జీవుడునో నేను నుంచి సృష్టి వస్తుందా, నాలోట సృష్టి ఉందా అంటే అలాగే యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఇది ఎందుకు యాక్సెప్ట్ చేయలేము? ఇవన్నీ ఈ రోజుల్లో ఈ భేదాలు, అద్వైత, విశిష్ట అద్వైత, శుద్ధ అద్వైత, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే బికాజ్ ఆఫ్ ద లేక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ద మైండ్. మైండ్ ప్రిపేర్ ఉండదు అనుకోండి, ఒక్కే గురు ఒక్క మాటే చెప్పారు, కానీ శిష్యులు రకరకాల అర్థం చేసుకుంటారు. ఒక్క గురుకి ఒక్క ఉపదేశముకే కదా. క్లాసులు కూడా చూడండి, స్కూల్ క్లాసులు కూడా అలాగ ఉంటుంది. టీచర్ ఒకటే చెప్పినాడు, ఒక్క టీచర్, సేమ్ టీచర్, బ్రహ్మాజిలాగా టీచర్ ఉంటూ కూడా ఉపనిషత్తులు చూడండి,
మన బ్రహ్మాజీ దగ్గరికి అసుర రాజుడు విరచన దేవరాజు ఇంద్ర ఎదురు వెళ్తున్నారు ఉపదేశ గురి నుంచి కదా. అయితే బ్రహ్మాజీ ఒక్క ఉపదేశం ఇచ్చినారు, ఇద్దరికి ఒక్క రకం ఉపదేశం ఇచ్చారు. కానీ ఒక్కడు ఏదో అర్థం చేసుకున్నాడు, వచ్చేసి విరోచన పరంపర స్టార్ట్ చేసినాడు, సర్వాక మతం స్టార్ట్ చేసినారు. ఈ శరీరమే సత్యము అని చెప్పినాడు. ఇంక దేవరాజు ఇంద్రుడు సత్వగుణ ప్రధానం కావడము డౌట్ వచ్చింది. అరే ఈ శరీరం అలాగా సత్యమో కావచ్చండి, లేదు. ఇంకా తిరగ వెళ్ళినాడు, వెనక వెళ్ళి ఇంకా అడిగినాడు. ఇలాగ 3 స్టేజ్లో అడుగుతుంది. 4th స్టేజ్లో పూర్తి జ్ఞానం అవుతుంది. సంవాదము మన చందోపనిషత్తులో వస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే బ్రహ్మాజిలట గురు దొరికినాడు అనుకోండి, మన మైండ్ ప్రిపేర్ లేదనుకోండి, బ్రహ్మాజిలట గురు బ్రహ్మాజిలట ఉపదేశం దొరుకుతూ కూడా మనము డైరెక్ట్ అర్థం తీసుకోలేము, రైట్ అర్థం తీసుకోలేము. ఎందుకంటే మన మైండ్ ప్రిపేర్డ్ లేదు. దేని గురించి శాస్త్రంలో మొట్టమొదటిలో ఏం చేయాల్సిందంటే మన ప్రిపరేషన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ గివెన్ నాలెడ్జ్, ఈవెన్ ఫిజిక్స్ నాలెడ్జ్, మ్యాథ్స్ నాలెడ్జ్, కానీ ఏది చెప్పాలంటే ఆ విషయంకి కెప్చర్ చేసింది మైండ్ కావాల్సింది. అయితే ఇక్కడ మోక్ష పదముకి అర్థం చేసుకోవాల్సింది అనుకోండి, అంత ప్రిపరేషన్ మైండ్ కూడా మెచ్యూర్ మైండ్ కావాల్సింది. దేని గురించి శాస్త్రంలో కర్మాలు కూడా కావాల్సింది. కర్మలో ఏమంటే మనకి ఉండేది ఏంటి, భగవంతుడు మనకి 3 శక్తులు ఇచ్చినాడు, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఈ 3కి మనం యూజ్ చేస్తున్నాము. అందరికి ఏదో కొద్ది జ్ఞానం ఉంది. ఎవడికి మూర్ఖుడికి మూర్ఖు అన్నాడు ఈ రోజుల్లో, కోపం అయిపోతాడు, నాకు మూర్ఖు అన్నావా అంటాడు. మూర్ఖుడు కూడా మూర్ఖు అనలేము, అందరికి హుషారు అనుకుంటున్నాం మేము కదా. ఏదో కొద్ది చాలా నాలెడ్జ్ మనకు ఉంది, అలాగా ఏదో కొద్ది చాలా పనులు చేస్తే ఉంటాం. క్రియాశక్తి మనకి ఉంటుంది, ఇచ్ఛాశక్తి ఉంటుంది. కానీ దేనికి నేను ఇష్టం ప్రకారం మనం నడుపుతున్నా, దీని నుంచి రైట్ డిరెక్షన్లో మనకి యూజ్ చేసుకోకుండా బిఫోర్ గోల్ అంటే లక్ష్యముకి టార్గెట్కి వెళ్ళకుండా మన జీవితం పూర్తి అయిపోతుంది ఇక్కడే. అయితే వేద వచ్చి మనకి ఏం చెప్తుందంటే, మీకు ఉండేది ఆ జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తికి అలాగ మీరు యూజ్ చేయవలసిందని 3 కాండ్లు చెప్పడం జరిగింది. అయితే ఫైనల్లీ మన వేదంది ఫైనల్ వేదాంత అంటే ఏమిటి, జనరల్ ఏమనుకుంటారో వేదం అంటే ఒక బుక్ది లాస్ట్ పోర్షన్ వేదాంత, వేదది అంతం భాగం. తప్పండి. ఏమంటే వేద అనంతకి అంత భాగం ఎక్కడ ఉంటుందండి? మరేంటి వేదాంత అంటే ఏమిటి అంటే పర్పోర్ట్, లాస్ట్ మెసేజ్. మొత్తం వేదము ఎన్నో మాటలు చెప్పింది అనుకోండి. ఇప్పుడు మేము డైనింగ్ టేబుల్లో కూర్చుంటాము, ఇక్కడ ఎవరు మన భక్తులు పిలిపిస్తుంటారు అనుకోండి, ఎవరు వెళ్ళినా డైనింగ్ టేబుల్ కూర్చున్నా 40 రకాలు చుట్టూరు ఏమంటారు డిషెస్లు ఉంటాయి. 40 ఐటమ్లు ఉండొచ్చు, కానీ మెయిన్ డిష్ ఏమిటండి? ఎవరు పిక్కలు పెట్టుకుంటారు, కర్రీ పెట్టుకుంటారు, పచ్చళ్ళు పెట్టుకుంటారు. అదే మెయిన్ డిష్ లాగా తిన్నామనుకోండి, ఏమవుతుంది మనకి? అయ్యాల సపోర్టివ్ డిష్. అన్నం తినేందు గురించి రకరకాల పకోడలు ఏదేదో ఉంటాయి, కానీ మెయిన్ డిష్ ఏమిటి అది అర్థం కావాల్సింది. అలాగా వేదములో రకరకాల మాటలు చెప్పడం జరిగింది, విషయాలు వచ్చినాయి. కానీ ఫైనల్ విషయం ఏమిటి? అయితే ఫైనల్ విషయం కంటారో నిర్ణయం అనొచ్చో, అంతం సంస్కృత భాషలో దీనికి అంత వేదంది అంత భాగం అంటే అంత భాగము లేదో లాస్ట్ మెసేజ్ అండ్ పర్పోర్ట్, కల్మినేషన్ అంటారు. అయితే దీనికి వేదాంతం అంటాం. అయితే వేదాంతది ఫైనల్ మెసేజ్ ఏమిటి మీరు తత్వమసి, మీరే దేవుడు, అనంత. మీరు ఈ చనిపోయింది ఒక టైంలో పుట్టింది, ఒక టైంలో చనిపోయింది, ఈ జీవుడు లేదండి. మీరే ఏది కోరుకుంటున్నారు? మీరేం కోరుకుంటున్నారు? మీరు సత్యం, ఎప్పుడు నేను చవద్దు, అమరవుతాను అనుకుంటున్నారు కదా. సరే, దానికి సంస్కృత భాషలో సత్యం అంటారు. త్రైకాల అవాధితత్వం, సత్యత్వం. అయితే మీరు వాస్తవంలో మీరు 3వ కాలంలో ఉంటున్నారు, మీరు సావు అని మీకు లేదు అని శాస్త్రం చెప్తుంది. తర్వాత సత్యం, జ్ఞానం. ఎవడికి మూర్ఖుడు అంటే స్వీకరించుడు ఎవడు. అయితే మీరందరూ జ్ఞానులు కదా, నేను జ్ఞాని అవుతాను అనుకుంటున్నాను, నేనే జ్ఞానుడు అనుకో. మీరు అస్సల్లో సర్వజ్ఞ. మీరు అమరత్వము, సర్వజ్ఞత్వము, ఇంకా మీకు దుఃఖము మీకు ఇష్టం లేదండి, నాకు పూర్ణ సుఖము కావాల్సింది అంటారు కదా. అయితే వేదం కూడా అంటుంది మీరు సత్స్వరూప, సుఖ స్వరూప, అనంత స్వరూప.
అయితే మరి నేను ఎందుకండి దుఃఖం అనుభవిస్తున్నాను, ఎందుకు అజ్ఞాని నాకు అజ్ఞానము ఎందుకు ఉంది, ఇప్పుడు నాకు దుఃఖం ఎందుకు ఉంది, నాకు మరణం ఎందుకు ఉంది అంటే మీరు ఏదో తప్పు చేశారండి. ఏం తప్పు చేశారు? రాంగ్ ఐడెంటిఫికేషన్. మీరు వాస్తవికులు ఎవరో మీకు తెలివి లేదు. అంటే ఒకటి అజ్ఞానము 2 లెవెల్ పనికిస్తుంది. ఒకటి ఆవరణము, ఇంకొకటి విక్షేపము. చీకటిలో సగం చీకటి ఉందనుకోండి, అక్కడ ఒక త్రాడు ఉంది. త్రాడు అని మనకు అర్థం కాకపోతే ఏమనుకుంటాము? పామము అనుకుంటాం. అయితే ముందు ఏమైంది? త్రాడులాగా యాక్సెప్ట్ చేసుకోలేక డౌట్ కావడము, ఇప్పుడు పామము అనుకున్నాము. అయితే 2 లెవెల్లో పాము అని మనము ఊహించాము. ఎందుకు ఊహించడం పడింది? ఏమంటే ఏం వస్తుంది అది తెలియకపోవడము. తాడు అని తెలిసిపోయింది అనుకోండి, అక్కడ పాము అన్ని ఊహించడము అవకాశమే ఉండదు కదా. అట్లా నేను ఎవడును, నేను అలాంటోడును, అది నా స్వరూపం నాకు తెలియపడము. నేను ఒక జీవుడును, నేను ఒక మనుష్యుడును, నేను ఈ 5 ఫుట్ 6 ఫుట్ మనిషిను, ఒక శరీరమును, ఒక ఇంద్రియ, ఇవన్నీ మనము కోరుకున్నాం. ఆయన నుంచి వేదం ఏం చెప్పింది? 2, 3కి ఈ జ్ఞాన కర్మ ఉపాసన అలాగుంటుందంటే, ఇప్పుడు మన రోడ్ సైడ్ లో మనకు ఒక పెద్ద బండి రాళ్ళు ఉంటాయి కదా, పెద్ద రాయి ఉంటుంది, మనకి రాయి కనిపిస్తుంది కానీ స్కల్ప్చర్ ఉంటారు, ఆ మూర్తులు చేసిందోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఆ పెద్ద రాయి తీసుకుంటాడో, దేనిలో గణేశ తీవాల్సింది అనుకోండి, కృష్ణమూర్తి తీవాల్సింది, గణేశ ఫర్ ఎగ్జాంపుల్ గణేశ విగ్రహము అతను బయట నుంచి తెచ్చి ఆ రాళ్ళలో ఒకటి పెట్టినాడా? లేదు. ఆ పెద్ద రాయిలో గణేశ ఉంది, వెనక్కి కనిపించదు. కానీ ఒక స్కల్ప్చర్ అంటే రాళ్ళు పని చేస్తారు, శిల్పికి ఊహం వచ్చేస్తుంది, దేనిలో మంచి గణేశమూర్తి బదులుతుందండి, దేనిలో మంచి కృష్ణమూర్తి అవుతుంది, దేనిలో మంచి రామమూర్తి శివమూర్తి అవుతుంది అని అతనికి ఒక ఐడియా వచ్చేస్తుంది. అతను ఏం చేస్తాడు? అనవసరము అతను మూర్తి బయట నుంచి తెచ్చి లోపల ఫిట్ చేయడం అవసరం లేదు. కానీ సపోజ్ గణేశమూర్తి తీవాల్సిందంటే ఏం చేస్తాడో, అనవసర భాగముకి అతను తీసి పెడతాడు. తీస్తే లోపటి నుంచి గణేశమూర్తి బయటికి వస్తుంది కదా. అయితే అలాగా గీత కూడా మన వేదం ఏమంటుంది? పరమాత్మ మీలోపటే ఉన్నాడు, కానీ అనవసరము భాగము కప్పేసి ఉండి, ఇప్పుడు గణేశ మూర్తి లోపట ఉంది కానీ అనవసరము భాగము ఉండడము కప్పిబడింది. అయితే శిల్పి ఏం చేస్తున్నాడు? అనవసరం భాగముకి విడిచిపెడుతున్నాడు కదా. అయితే దేని గురించి ఏం చేసుకుంటాడు? హతోడి అంటారా? హతోడి అంటారా? హమ్మర్ అంటారు కదా, తెలుగులో సుత్తి. అయితే ముందు సుత్తిలో పెద్ద పెద్ద భాగములు విడిచిపెడతాడు. తర్వాత ఒక చిన్న, నాకు హిందీ నాకు తెలుగు రాకపోవడం ఎందుకంటే అంటారు శని అంటారు హిందీలో, శని తీసుకుంటాడు. శనిలో తీసి చేతులు కాళ్ళు అన్ని డిజైన్ చేస్తాడు. తర్వాత కళ్ళు రెప్పలు ఇవన్నీ వస్తాయి, ముక్కు ఇవన్నీ వస్తాయి అనుకోండి. అప్పుడు ఆ సూతి పెట్టుకున్నాడు అనుకోండి, నష్టైపో మొత్తం మూర్తిపోతుంది. శని పెట్టుకుంటూ కూడా పనికేదు, అక్కడ చాలా సూదిలాగా షార్ప్ సూదిలాగా ఉంటుంది. దీనిలో కళ్ళు రెప్పలు ముక్కు ఇవన్నీ డిజైన్ చేస్తాడు. అయితే ఇక్కడ 3 కావాల్సింది. ముందుటి నుంచి కానీ ఆ సూదిలు పట్టి పని చేస్తే ఇన్ని సంవత్సరాలు తీసుకుంటుంది. దీని నుంచి ఏం చేయాలి? ముందు సూతి కావాలా. సూతి చేసింది పని సూంది చేయదు, సూంది చేసింది పని సూతి చేయదు. దాని నుంచి 3 అక్కలు పని చేస్తున్నాయి. అట్లా ఈ జీవితంలో మనకి 3 దోషాలు ఉన్నాయి. ఏంటి? గణేశ మన లోపటే ఉన్నాడు, దేవుడు మన లోపటే ఉన్నాడు, కానీ అనవసరం భాగము తీవాల్సిందంటే ముందు ఏం చేయాలా? సూతి కొట్టాలా. సూతి ఏమిటి? కర్మ భాగము. 3 దోషాలు ఏమిటి? మల విక్షేప ఆవరణము, 3 దోషాలు. అయితే ఇప్పుడు జీవితం మల దోషం అంటే ఏమిటి? కామ క్రోధ స్వార్థము లోభము కదా, హ్యూమన్ టెండెన్సీ అలా ఉంటాయి. అది మనం ధ్యానం చేస్తే పోతాయా? లేవండి. మీరు 30 సంవత్సరాలు ధ్యానం చేయండి, మీ లోపల ఉండేది ఆ క్రోధాలు అన్ని స్వార్థం అయ్యాలు ఉంటాయి. అది ఎప్పుడు వెళ్తే కర్మయోగము, కొద్ది కాలము మీరు కర్మ చేయాల్సింది. కర్మ చేస్తున్నాం మనం. కర్మ అని చెప్పింది వేదం వచ్చి మనం కర్మ చెప్పింది అవసరం లేదు, ఆల్రెడీ మనం కర్మలే చేస్తూ ఉన్నాం.
కానీ కర్మణ బధ్యతే జంతు, కర్మలు చేస్తూ మనము కర్మలు బంధంలో పడిపోతున్నాం. అయితే కృష్ణుడు వచ్చి, దేవుడు వచ్చి ఏం చెప్పాల్సింది, గీత భగవత్ మన వేదం వచ్చి ఏం చెప్పాల్సింది, కర్మ లేదండి అయ్యా, కర్మ యోగము చేయాల్సింది. ఆ కర్మము మీ నుంచి యోగము కావాల్సింది. యోగం అంటే ఏమిటి? ఏది భగవంతుడు విచ్ టేక్స్ మీ టువర్డ్స్ ద గాడ్. అయినా భగవంతుడు భక్తి ఏంటంటే ముక్తి వైపు నాకు ఏది తీసుకుంటుంది, అది యోగము. అది ధ్యానం కావచ్చు, అది కర్మ కావచ్చు, అది జ్ఞానం కావచ్చు, ఏది కానీ. అయితే ఇక్కడ నేను చేసింది కర్మముకి నేను యోగం చేయవచ్చు. అయితే దేనికి కర్మయోగం అంటారు. అయితే కర్మయోగం చేస్తే ఏమవుతుంది, మనలో ఉండేది కామ, క్రోధ, లోభ, స్వార్థ, ఈర్ష ఇట్లాంటి మలదోషం, అది మన అంతఃకరణ నుంచి మలదోషం బయటికి వెళ్తుంది. మనం ఒక మహాత్ముడు 12 సంవత్సరాలు గుహాలు ఉండి సాధనం చేసుకున్నాడు. అన్నాడు, నాకు ఇప్పుడు ఏమి లోభము లేదండి, క్రోధము లేదు, అహంకారము లేదు, ఈర్ష లేదు అన్నాడు. తర్వాత సమాజంకి వచ్చి కొద్ది కాలము ఏదో ప్రోగ్రామర్లో బయటకు వచ్చినాడు. 12 సంవత్సరాల తర్వాత నలుగురు మధ్యలో కూర్చుంటప్పుడు తెలుస్తుంది, ఎక్కడ లోభంకి అవకాశం ఉంటుంది అప్పుడు తెలుస్తుంది నా లోపల లోభం ఉందా లేదా. గుఫాలో ఏముంటుంది, అక్కడ ఏమి లోభం కనిపిస్తుంది, అక్కడ ఏమి క్రోధం వస్తుంది, ఏమి కామం వస్తుంది. కామ, క్రోధ, లోభాలు ఎక్కడ ఉన్న లోపల ఉన్నాయో ఎక్కడ తెలుస్తుంది? ఆ మైదానంకి వస్తే తెలుస్తుంది కదా. అయితే నలుగురు మధ్యలో ఉండి దేవుడి గురి నుంచి నాకు ఏమిటి స్వార్థం ఫలం అవసరం లేదండి, నేను దేవుడి గురి నుంచే చేస్తున్నా, నా అంతఃకరణ శుద్ధి గురి నుంచే చేస్తున్నాను అని నలుగురితోటి కూర్చొని మనం ఏది నిస్వార్థ సేవ చేద్దామంటే అప్పుడు మన లోపల ఉండేది మన దోషాలు బయటపడతాయి. నలుగురు మధ్యన వస్తే మనకు తెలుస్తుంది. మనం ఒక్క దగ్గర లోపల ఉంటే నన్ని గుణాలే నాపట ఉన్నాయి అనుకుంటాం. నేను నలుగురు మధ్యన వస్తే తెలుస్తుంది మన ఒకటి ఎలాట అంటే దోషాలు ఉన్నాయి కదా. అయితే అది కర్మయోగము. కర్మయోగం నుంచి మలదోషం బయటికి తీసిపెడుతుంది. తర్వాత విక్షేపము. అయితే విక్షేపం అంటే ఏమిటి? మనసుకి ఎందరు మనుషులు ఉంటారో వాళ్ళకి కామ, క్రోధ, లోభాలు లేవు, మంచి మనిషిలు, కానీ మనసు స్థైర్యం లేదనుకోండి, మనసు కోతిలేట విషయం నుంచి విషయంకు వెళ్తే ఉంటుంది. అయితే ఇప్పుడు అర్థంలో మన ముఖము చూడాల్సింది అనుకోండి. ఈ ఎగ్జాంపుల్ కూడా పనికిస్తుంది. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ మనం చూద్దాము, ఆత్మతత్వం ఎక్కడ చూడాల్సింది? ఇప్పుడు మన ముఖం చూడాలంటే ఎక్కడ చూడాలా? అద్దములో చూడాల్సింది. అలాగా అంతఃకరణ రూపి మన అద్దములో, మనస్సు రూపి అంతఃకరణ రూపి అద్దములో మనకి ఆత్మతత్వ దర్శనం అవుతుంది. అయితే ఆ అద్దములో 3 దోషాలు ఉన్నాయి. దుమ్ము ఉంది అనుకోండి, మలం అంటే దుమ్ము అనుకోండి, దుమ్ము ముందు బయట పెట్టాల్సింది. సరే దుమ్ము తీసేసినాము, కానీ అద్దము కదులుతుంది అనుకోండి, కదులుతూ ముఖం కనిపిస్తుంది కానీ స్థైర్యం వల్ల లేదు, మంచిగా కనిపించలేదు. దీనికి ఏం చేయాలా? అద్దంకి గోడలా ఫిక్స్ పెట్టాల్సింది. అలాగా ఈ మన రూపి మన అద్దము కదులుతే ఉన్నది, దోషాలు లేవు, కామక్రోధి లోభాల రూపాలలాగా దుమ్ము లేదు, కానీ ఇది కదులుతే ఉన్నది అనుకోండి. అలాగే మనకి స్థిర జ్ఞానం అవుతుంది, స్వరూప జ్ఞానం అలాగవుతుంది. దీనికి కొద్ది కాలం గురించి ఫిక్స్ పెట్టుకోవాల్సింది. దేనికి? ఉపాసనా యోగము ధ్యాన యోగం కూడా అనొచ్చు. శాస్త్రంలో కర్మ, ఉపాసన ధ్యానం ఒకటి. మానస కర్మ, ఉపాసన అంటాము, ధ్యానం కూడా చెప్పొచ్చు. అయితే ఈ పోర్షన్ మనకి పనికి వస్తుంది. తర్వాత ఇప్పుడు మలదోషం పోయింది, విక్షేప దోషం పోయింది, కానీ అద్దం పైన ఒక కర్టెన్ ఉందనుకోండి, కవర్ ఉందనుకోండి, అద్దములో దుమ్ము లేదు, అద్దం ఫిక్స్ కూడా అయిపోయింది, కానీ ఆయన మీద ఒక స్క్రీన్ పెట్టేసినాం అనుకోండి, ముఖం అలా కనిపిస్తుంది. అప్పుడు స్క్రీన్ కూడా విడిచిపెట్టాల్సింది. అలాగా అంతఃకరణంలో అజ్ఞానరూపి దోషం కూడా ముందు మలదోషం వెళ్ళింది, విక్షేప దోషం వెళ్ళింది, తర్వాత అజ్ఞానం కూడా విడిచిపెట్టి ఆవరణ దోషం కూడా వెళ్తే ఆ లోపల ఉండేది మన ముఖము, అద్దములో మన ముఖం కనిపిస్తుంది. అలాగా నేను అంతఃకరణలో ఉండేది సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఉంది. బయట నుంచి తెచ్చి లోపల పెట్టింది అవసరం లేదు. ఆ గణేశ మూర్తి బయట నుంచి తెచ్చి లోపల పెట్టింది అవసరం లేదు, ఉంది. కానీ అనవసరం భాగము ఏది? అనవసరం భాగము ఈ ఆవరణము, ఈ విక్షేపము, ఈ మల విక్షేప ఆవరణ, ఈ 3 దోషాలకి విడిచిపెట్టేందు గురించి సూతి ఏం పని చేస్తుంది? మల రూపు దోషము బయట పెడుతుంది. క్షణి అదేం చేస్తుంది? విక్షేప రూపు దోషంకి బయట పెడుతుంది. తర్వాత సూక్ష్మ ఆవరణమైన కవర్, అది జ్ఞానయోగం వచ్చి
డిస్కవర్ ఆవరణం ఆవరణంకి తొలగిస్తుంది. అప్పుడు నేను దేవుడి నుంచి ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ద ట్రూత్. ద ఎంటైర్ క్రియేషన్ లో, మొత్తం సృష్టిలో ఒకటే సత్య జ్ఞానం అనంతం వస్తుంది. నేను ఆ సత్య వస్తుని, నేను ఆ జ్ఞాన స్వరూపుణ్ణి, నేను అనంత స్వరూపుణ్ణి అని అప్పుడు అనుభవంకి వస్తుంది. మూడు కావాల్సింది, జ్ఞానం కూడా కావాల్సింది. కర్మ భక్తి జ్ఞాన సమన్వయానికి స్వామీజీ చాలా చక్కని ఉదాహరణ ఇచ్చారు కదా. అద్దం, అది అందరికీ తెలిసిన ఉదాహరణే. మనం ఏదో 3 రోజులు ఇంట్లో లేకపోతే డస్ట్ పట్టేస్తుంది, 3 రోజులు ఇంట్లో ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకపోతే డస్ట్ పట్టేస్తుంది. సో డస్ట్ తొలగించుకోవడం. అలానే మన అంతఃకరణ అనే దానికి నేను, నాది, రాగద్వేషము అనేటటువంటి మలం ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోవాలి. ఇక రెండవది అర్థం ఏమిటి? కదలకుండా ఉండాలి. పూర్వకాలము గుమ్మాల దగ్గర బయట తొట్టి పెట్టేసి తొట్టిలో నీళ్లుండి చెంబు అక్కడ ఉండేది. బయట కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావాలి అనేది. ఇప్పుడు బయట ఏ షూతో తిరుగుతారో అదే షూస్తో లోపలికి వచ్చేసి పెట్టేసేయండి అని తీసుకొచ్చి అదేదో చేస్తే ఏమవుతుంది? దాంతో చాలా బ్యాక్టీరియా కూడా వస్తుంది. అంచేత మన ఆహారం తీసుకునే ముందు కూడా ఒక కన్న తల్లి ఏం చేస్తుంది? ముందు అవన్నీ స్కూల్ డ్రెస్సో లేదా ఆఫీస్ డ్రెస్సో మొత్తం అంతా రిమూవ్ చేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని మన అంటారు, భోజనం చేసామని. సో ఆ రకంగా మనకున్నటువంటి మలము క్లీన్ అవుతుంది. డస్ట్, మలం మీన్స్ అద్దానికి ఉండే డస్ట్ని ఎలా క్లీన్ చేసుకుంటామో అలా మన ఒంటికి. ఇంకోటి ఏంటంటే భోజనం చేసే ముందు ఒక నియమము, 5 తడుపుకుని కడుక్కుని తినాలి అని. ఏమిటంటే 2 కాళ్ళు 2 చేతులు నోరు, ఈ 5 కడుక్కునే భోజనం చెయ్యాలి అని అన్నారు. అంచేది సరే నేను తింటాను, ప్లేట్లో పెట్టేసి ఇవ్వమ నేను తిరుగుతూ తింటాను, డ్యాన్స్ చేస్తూ తింటాను అని అంటే అరే అలా తినొద్దు అంటారు, ఎవరు సహజంగా ఒప్పుకోరు. అంచేత ఇప్పుడంటే బఫే అని బఫేలోస్ లాగా తింటారని అంటుంటారు చాలా మంది. నిజమే కదా, అది మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ అంటే అది చూడ్డానికి కూడా బాగుంటుంది, ముందు హెల్త్కి కూడా మంచిది కాదు. కదలకుండా అంటే విక్షేపం లేకుండా కదలకుండా కూర్చొని తినడం. ఇంకోటి ఏంటంటే ఆవరణ అని చెప్పారు కదా స్వామిజీ. ఎంత అద్దాన్ని క్లీన్ చేసుకున్నాము, కదలకుండా గోడకి మేకు వేసి పెట్టుకున్నాము, కానీ డస్ట్ పడుతుంది కాబట్టి డస్ట్ పడకుండా ఉండాలి, దానికి ఒక కర్టెన్ వేసామనుకోండి, కర్టెన్ వేస్తే లాభం ఏముంది? కనిపించదు. సో కర్టెన్ కూడా తీసేసుకోవాలి. అలానే ఇక్కడ ఆవరణ అంటే ఆచ్ఛాదన. భోజనం చేస్తామని కూర్చుని మాస్కులు ఎలాగో అలవాటు పడిపోయి, మొన్న ఎక్కడికి వెళ్ళాము, మైసూరు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకుని ఆ టెంపుల్స్ వెళ్తే తీర్థం ఇస్తే గబాలు ఇలా మూతి దాకా పెట్టుకుని అయ్యో మాస్క్ ఉంది కదా అని మళ్ళీ మాస్క్ తీసుకుని తీర్థం తీసుకుని. నేను చెప్పాలంటే బహుశా కోవిడ్ టైంలో కూడా నేను ఎప్పుడు మాస్క్ వేసుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేదు, ఎవరు నా దగ్గరికి వచ్చిన దూరం నుంచి మాట్లాడారు, వాళ్ళు మాస్క్ వేసుకుని మాట్లాడేవాళ్ళు, నేను ఎదురు వేసుకోలేదు. మన మైసూరు వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు స్ట్రిక్ట్ గా అందరూ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈ మాస్క్ లో అలవాటు పడిపోయి ఇప్పుడు మాస్క్ తీసుకోకుండానే భోజనం చేస్తారంటే అరే మాస్క్ తీసుకోవాలి, చేతికి గ్లోవ్స్ వేసుకుని తింటామండి అని అంటే గ్లోవ్స్ తోటి ఎలా కలుపుతాము? అంటే గ్లోవ్స్ తీసుకోవాల్సిందే, మూతుకున్న మాస్క్ తీసుకోవాల్సిందే. అలానే ఇక్కడ మన అంతఃకరణకి నేను నాది అనేటటువంటి మలాన్ని తొలగించుకోవాలి. తొలగించుకోవడం ఎలా? బయట చెప్పిన ఉదాహరణ అంటే ఓ కడిగేస్తాము, క్లీన్ చేసేస్తాము, కానీ దీన్ని ఎలా అని అంటే ఏ కర్మతో మనం బురదని మాలిన్యాన్ని అంటించుకున్నామో అదే సత్కర్మతో దీన్ని ప్రక్షాళన చేసుకోవడం. ఇక భక్తి రెండవది ఉపాసన అని చెప్పారు కదా. సత్కర్మతోటి కర్మను ప్రక్షాళన చేసుకోవడం, తద్వారా కర్మ యోగం అవ్వడం. ఎప్పుడైతే ఇక రెండవది విక్షేపం కదులుతూనే ఉంది, చాలా మంది చెప్తూనే ఉంటారు 99% ధ్యానం చేద్దాం కూర్చుంటారంటే మనస్సు పరిగెట్టేస్తుంది, నా మాట వినదు. దానికి కారణం ఏమిటి? కదులుతూ ఉంది, చలంగా ఉంది. దాన్ని నిశ్చలం చెయ్యాలి. నిశ్చలం చెయ్యాలంటే ఎక్కడో ఒక చోట మనం ఏకాగ్రత దృష్టి పెట్టుకోవాలి. ఎక్కడో ఒక చోట దానికోసమని ఒక అందమైన రూపము, ఇష్టమైనటువంటి రూపము, సాకార రూపము, అదే భగవంతుడి రూపం. అది
ఎందుకు భగవంతుడి రూపం ఎందుకు పెట్టుకోవాలి? ఏదైనా మనుషుల రూపాన్ని పెట్టుకోవచ్చు కదా. అంటే ఏ మనిషి రూపాన్ని పెట్టుకున్నా ఆ మనిషి రూపంలో మార్పులు, మనసులో మార్పులు, చేతల్లో మార్పులు ఇవాళ చూస్తూ ఉన్నాము. నిన్న అన్నమాట ఇవాళ నిలబెట్టుకోలేరు, ఇవాళ అన్నమాట రేపు ఏం చేస్తారో తెలియదు. అంచేత ఇలా మారిపోయేటటువంటి మనిషి మీద నువ్వు బేస్ కావద్దు. ఏ మార్పు లేనటువంటిది నిష్క్రియము, నిరంజనము, నిర్వికారము అనేటటువంటి ఏ శుభ లక్షణాలు వేదం చెప్పిందో, శాస్త్రం చెప్పిందో, ఆ లక్షణాలన్నీ కూడా మనకి కేవలం దైవము లేదా భగవంతుడు అని మనం ఏ నామాన్ని రూపాన్ని విశ్వసిస్తున్నామో అక్కడ మాత్రమే వర్తిస్తాయండి. అటువంటి వర్తించినప్పుడు ఏమవుతుంది? ఏకాగ్రత అంటే విక్షేపం పోతుంది, కదలకుండా ఉంటుంది మనస్సు. ఎందుకని నా రాముడు లేదా నా కృష్ణుడు, నా శివుడు అని ఏదైతే ఆ రూపాన్ని, నామాన్ని తదేకంగా చూస్తామో ఆ ఏకాగ్రతలో మనస్సు కాస్త నిశ్చలం అవుతుంది. ఇక మూడవది ఏం చెప్పారు? ఆవరణ. ఏమిటి ఆవరణ అని అంటే ఇక్కడ మనకి బుద్ధిలో నేను వేరే, నేను ఉపాసించే దైవం వేరే. ఇక్కడ నేను అనేది ఏమిటి? శరీరమే నేను అనేటటువంటిది ఆవరణ చాలా బాగా వేసుకున్నాం. ఈ ఆవరణను తొలగించుకోవాలి అంటే జ్ఞానమే ఉండాలి. అంటే ఆ తెరలాగా, పొరలాగా ఉన్నటువంటి దాన్ని తీసేసుకోవాల్సిందే. దాన్ని తీసుకోవడం అనే దానికే జ్ఞానము. దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. ఎలా ఇందాక అర్జునుడు చెప్పింది గుర్తు చేశారే, శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. శరణాగతి పొందితే తప్ప, ఎప్పుడైతే కర్మ సత్కర్మ అయ్యి అది యోగం అయ్యిందో, ఎప్పుడైతే మనస్సు ఏకాగ్రమై ఆ భక్తి యోగం అయ్యిందో అప్పుడు తెలుసుకునేటటువంటి అర్హత వస్తుంది. అదే ఇదేమిటి నా ముఖం కనిపించట్లేదు అనుకుంటున్నాను, చక్కగా దీనికి స్క్రీన్ వేస్తుంది, స్క్రీన్ తీసుకోవాలి కదా అనే ఆలోచన వస్తుందండి. లేక అంతవరకు స్క్రీన్ ఉంది అనే ఆలోచన కూడా మనకి రాదు. సో స్క్రీన్ ఎలా మనం తీసుకుంటామో అద్దం మీద ఉన్నటువంటి స్క్రీన్, అలానే నేను నాది అనేటటువంటి మాయ, అహంకారపు తెర, అహంకారపు పొర అనేటటువంటి దాన్ని తీసుకోవాలి. ఇది తీసుకుంటే తప్ప నేనెవరో నాకు తెలియదు అనేటటువంటి స్థితి కలుగుతుంది. అది మల విక్షేప ఆవరణ. ఇంకొకటి ఏంటంటే సమన్వయంగా కూడా మేము భావిస్తూ ఉంటాం. ఎలా అంటే ఇంద్రియాలు ఇవన్నీ కరణాలు. కరణం అనేది ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఈ కరణం ఎవరి కోసం పనిచేయాలి అంటే ఏముందంటే నా కోసం నేను చేసుకుంటానండి. ఓకే, నీ కోసం అంటే నిన్ను ఎవడు సృష్టించాడు? నువ్వే స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నావా? నీకే స్వతహాగా శక్తి ఉందా అంటే లేదు లేదు. నన్ను, నేను పుట్టిన ఈ ప్రపంచాన్ని సృజించిన వాడు ఎవరో ఉన్నాడు, వాడి వల్ల నా ఈ కరణాలు పనిచేస్తూ ఉన్నవి. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చఖిల శక్తిధర స్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం అని మహానుభావుడు ఎవరు? ధ్రువుడు స్వామిని ప్రార్థిస్తాడు అన్నమాట. ఏదో ఉంది ఇప్పుడు, అరే ఒక చిన్న డాల్కి కీ ఇచ్చి దానిలో బ్యాటరీ పెట్టి కీ ఇచ్చేస్తే ఆడేస్తుంది, మరి దీనికి కూడా ఈ బ్యాటరీ ఆడుతుంది అంటే ఎవరు ఆ బ్యాటరీ? ఆ బ్యాటరీని సెట్ చేసిన వాడు ఎవడు? దీన్ని కీ ఇచ్చి తిప్పేవాడు ఎవడు అని మనం ఆలోచిస్తే ఉన్నాడు, ఎవడో ఓనర్ ఉన్నాడు ఒకడు. అంచేత ఆ ఓనర్ కోసం నా ఈ కరణాలన్నీ పనిచేసినవి అనుకోండి, అప్పుడు ఈ కరణాలన్నీ సార్థకమవుతాయి. అప్పుడు అంతవరకు బంధించేటటువంటి కర్మ కాస్త విముక్తి కలిగించేటటువంటి కరణాలుగా తయారవుతాయి. అంచేత అదప్పుడు కర్మయోగం. అంటే ప్రతి కరణాన్ని ఈ కరణం ఇచ్చిన వాడి కోసం, ఒక సర్వెంట్ ఓనర్ కోసం వర్క్ చేస్తాడు. అలానే మన ఈ కరణాలు అనేటటువంటి ఈ సేవకులు భగవంతుడైన యజమాని కోసం పనిచేస్తాయి. ఇక రెండవది భక్తి. ఏమిటి భక్తి అంటే మనకి ద్రవించే హృదయం ఉంది, కరిగిపోయే మనస్సు ఉంది. అదే సత్వంగా ఉన్నప్పుడు ఎంత చక్కగా పాజిటివ్గా తీసుకుంటుంది. అదే రజస్సుగా ఉంటే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమగా మాట్లాడుతున్నా, ప్రేమగా చూస్తున్నా కూడా ఏంటా కొరకొర ఏదో చూస్తున్నారు అనే భావం వస్తుంది. దీనికి మన దగ్గర ఉన్నటువంటి గుణముల యొక్క ప్రభావం,
తమో గుణంగా ఉంటే ఎంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నా కూడా అలా హాయిగా కూర్చుని నిద్రపోవాలనిపిస్తుంది. రజోగుణంగా ఉంటే అసలు కూర్చోవాలని అనిపించదు. సత్వగుణంగా ఉన్నప్పుడు మాత్రమే ఓ ఏదో మంచి విషయం చెప్తున్నారు, మనం కూడా విందాము, మనకి ప్రాక్టికల్గా ఏమైనా ఉపయోగపడుతుందా ఏమిటో చూద్దాము, తెలుసుకుందాము అని అనిపిస్తుంది. అలా మనస్సుని సత్వగుణంగా మార్చుకొని ఏ భగవంతుడు, ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, ఏ రామ ఉపాసన చేసిన త్యాగరాజస్వామి అంతటి వారు కూడా రోమ రోమానికి రామ నామాన్ని జపించినటువంటి ఆ మహానుభావుడికి చీమ నుండి బ్రహ్మ వరకు వ్యాపించి ఉన్నటువంటి రామ నన్ను బ్రోవరా అన్నారు. ఆయనకి మొట్టమొదటి ఉపాసనలో ఊరికే మూర్తిగా రాముడు, ఇంత చిన్న మూర్తిగా ఉన్నటువంటి రాముడు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి రాముడు. ఇదండి భక్తి యొక్క ఫలం, భక్తి యొక్క ప్రయోజనం అన్నమాట. అంచేత చిన్న మూర్తితో ప్రారంభమైనటువంటి ఆ భక్తి తన యొక్క ఆ భగవంతుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఓకే, విశ్వమంతా వ్యాపించి ఉంటే నేను మీరు మనం కూడా ఉన్నామా అని అంటే కూడా ఉన్నామండి అంటే అప్పుడు విశ్వం ఎలా వ్యాపించి ఉన్నాడు ఆయన అని అంటే, ఇది ఊరికే సముద్రంలో అలలులాగా మనం కనిపిస్తూ ఉన్నాము, సముద్రం వలె ఆయన వ్యాపించి ఉన్నాడు. మరి సముద్రంలో ఉన్నటువంటి అల, చిన్న అల చెప్పినా, పెద్ద అల చెప్పినా, లేదా బుల్లి అల చెప్పినా, ఇవన్నీ సముద్రంలోనే పుట్టి సముద్రంలోనే అలా హాయిగా కొంచెం పైకి లేచి మరలా తిరిగి సముద్రంలోనే కలుస్తూ ఉన్నవి. అంచేతి ఈ అలలు అన్నా, బుడగలన్నా, కెరటాలన్నా ఇవన్నీ సముద్రానివే కానీ వేరు కాదు. ఈ రకమైనటువంటి జ్ఞానం ఎవరు బుద్ధి ద్వారా ఎప్పుడైతే మనం వివేకించామో, విచారణ చేశామో, స్వామివారు అనేవారండి, బుద్ధి అనేది ఒక రబ్బర్ లాంటిది, దాన్ని బాగా సాగదీయాలి. నీవు ఎంత సాగదీస్తావో అంత సాగుతుంది. అదే విషయం మనకి దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వాళ్ళకి బుద్ధి యోగాన్ని అహం దదామి, నేను ఇస్తాను అని స్వామి చెప్పాడు. అంచేత బుద్ధి యొక్క తెలివితేటల్ని, మనకుండే టాలెంట్ లేదా మనకుండే స్కిల్నెస్ ఇదంతా అటు దైవం వైపుకి లేదా అంతర్ముఖపరుచుకున్నప్పుడు నేనెవరు, నేను నా దైవము ఉన్నారా లేక కేవలం నా దైవమే ఉన్నాడా అని అంటే, నేను నా దైవము ఇద్దరు ఒకే చైర్లో కూర్చోవడానికి వీలు పడదండి. నేనుంటే ఆయన లేడు, ఆయన ఉంటే నేను లేదు. మరి నేను ఉన్నాను అనేది నిరూపణ చేసుకోగలనా అంటే లేదు, ఎంతసేపు కాసేపు కూడా మనం ఉంటున్నామని నిరూపణ చేసుకోలేము. ఎందుకంటే పవర్ లేనిదే ఎంత కాస్ట్లీ ఫ్యాన్ కావచ్చు, కాస్ట్లీ టీవీ కావచ్చు, కాస్ట్లీ సెల్ ఫోన్ కావచ్చు, ఛార్జింగ్ లేదు, నో యూస్, ఏ లాభము. అలానే మన జీవితం కూడా అయిపోతుంది. అంచేత ఇక్కడ ఉన్నది కూడా ఆసక్తియే అని మనం గుర్తించడం అనేది నిజమైనటువంటి బుద్ధి యోగము. చేత కర్మ, భక్తి, జ్ఞానము సమన్వయముగా చేసుకోవచ్చు. సమన్వయం అంటే దేని పని అది చేసుకుంటుంది. కరణాలన్నీ కర్మ చేస్తూ ఉన్నవి, కర్మయోగమైంది. మనస్సు, హృదయము భక్తి చేస్తున్నవి అంటే స్వామిని ప్రేమిస్తూ ఉన్నవి, అది భక్తి యోగం అయ్యింది. అలాగే బుద్ధి ఎప్పుడూ కూడా విచారణ చేస్తూ ఉంటుంది, ఎంక్వైరీ, అన్వేషణ అన్వేషణ అన్వేషణ. ఒక వస్తువు అంటే వస్తు దృష్టి చేసి వాంఛేయుడు అంటారే ప్రహ్లాద స్వామి గురించి. ఒక వస్తువు ఉందంటే దీనికి కారణం ఏమిటి, ఈ వస్తువుగా ఉన్న పదార్థం ఏమిటి అని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో దానికి రూట్ కాజ్ ఏంటనేది మనకి తెలుస్తుంది. ఆ మెటీరియల్గా కనిపించింది ఏమిటి, ఉపయోగాలు ఏదైనా కావచ్చు, ఆ పదార్థం ఏమిటి. అలాగే ఈ ప్రపంచంగా ఉన్నటువంటి దానికి ఈ పదార్థం ఏమిటి అని అన్నప్పుడు పరమార్థానికే వెళుతుంది. అలా వెళ్ళినప్పుడే సత్యం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. సో అది బుద్ధి యోగము, లేదా దానికే మరొక పేరు జ్ఞానయోగం. బుద్ధి బుద్ధి అంటే మనం అనుకునే ఏదా బుద్ధి సరిగా పనిచేయట్లేదని అంటాం. అలా సరిగా పని చెయ్యని బుద్ధి కూడా తీక్షణంగా ఆలోచన చేసి బుద్ధి తన బుద్ధిత్వాన్ని కోల్పోతుందండి, మనస్సు తన మనోత్వాన్ని కోల్పోతుందండి, కరణములు కర్తృత్వాన్ని కోల్పోతాయండి. ఇది శరణాగతి. అందుకనే రమణ మహర్షి గారు చెప్పిన లేదా భక్తిగా చెప్పిన శంకర భగవత్పాదుల వారు, అలానే భగవద్గీతలో చెప్పిన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నన్నొక్కడినే అంటే నన్నొక్కడినే అనే ఆ పదాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ఉన్నది ఆయన ఒక్కడే.
అనేది మనకి తెలిసిందనుకోండి, ఏమండి కృష్ణుడు ఒక్కడనే శరణ కోరాలండి, రాముడు కోరకూడదండి, శివుని కోరకూడదండి. అసలు అక్కడ కృష్ణుడు అనేది మన రూపాన్ని మనం అనుకుంటున్నాము. ఆయన ఆ రూపంగా లేడు. ఆ రూపంగా ఉంటే ఆయన అలా చెప్పనే చెప్పడు. మామేకము అని అన్నప్పుడు శంకర భగవత్పాదులు వారు ఒక 5-6 పదాలు పడేసిస్తారండి. సర్వవ్యాపకం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, ఈశ్వరం, మాం అనే పదాలు వాడుతుంటారు. అటువంటి నన్ను నీవు అన్ని ధర్మాలు, ఎందుకంటే మన బుద్ధిలో చాలా ప్రిజుడిస్ ఉంటాయి కదండి, మనకేదో చాలా తెలుసు అని అనుకుంటాం, ఏమీ తెలియకపోయినా. ఇది మాత్రం మనందరికీ ఉంటుంది. సో ఉన్న దానితో అమ్మో ఇలా చేస్తే ఎలా, అలా చేస్తే ఎలా, ఇలా చేస్తే ఎలా, ఇవన్నీ మనకి డౌట్స్ ఉంటాయి. అంతే తప్ప ఏవి వద్దు. నీ బుద్ధిలో ఉన్నవన్నీ వదిలేసాయి, అన్ని ధర్మాలు విడిచిపెట్టేసాయి. మామేకం శరణం వ్రజ, నన్ను మాత్రమే శరణు పొందు. స్వామి నిన్ను శరణ పొందితే నాకేమిటి అని అంటావా? అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి, నేను నిన్ను సర్వ పాపముల నుండి విడుదల చేస్తాను. మా శుచ, నువ్వేమి విచారించవద్దు. ఇంకెంతకన్నా అభయం ఎవడిస్తాడండి? అది మనం విశ్వసించలేము, దాన్ని మనం జీర్ణం చేసుకోలేము. చేసుకున్నామా ఇక అసలు చెయ్యాల్సిందేమీ లేనే లేదు. అంచేత కర్మ, భక్తి, జ్ఞానము దేనికి దానిగానే ఉంటూ, దేని పాత్రను దాన్ని పోషించుకుంటూ కర్మ భక్తికి సపోర్ట్ అవుతుంది. అంటే కర్మ అనేది ఉంటేనే తర్వాత సత్కర్మ నుంచి నువ్వు భక్తి చెయ్యగలవు. అదే మనం ఉద్ధవ గీతలో చెప్పుకున్నాము. భక్తి అంటే అది భక్తి పేరే కానీ చెప్పిందంతా జ్ఞానమే. ఎప్పుడైతే కర్మ అనే దానిలో మనకి నిలబడి ఉన్నామో అప్పుడు నిజమైన భక్తి అలవడుతుంది. ఎప్పుడైతే నిజమైన భక్తి మనకి కుదిరిందో అప్పుడు జ్ఞానాన్ని అందుకోవడానికి సంసిద్ధత, రెడీనెస్ వచ్చేసింది అక్కడ. అలా కొత్తగా రావడం కదండి, అదే సంసిద్ధత. బ్రహ్మసూత్ర భాష్యాలో ఉంది, సిద్ధంతో నివర్తకత్వాత్. ఇందాక స్వామిజీ ఎగ్జాంపుల్ చెప్పారే, గణేష శిల్పంలో ఆల్రెడీ ఉన్నాడు. ఇతను ఏమనుకుంటాడో అదే ఉంటుంది అక్కడ. కృష్ణ అనుకుంటే కృష్ణ ఉంటాడు, రామ అనుకుంటే రామ ఉంటాడు, గణేష్ అనుకుంటే గణేష ఉంటాడు. అయితే దాన్ని అక్కడే ఉన్నటువంటి దాన్ని అక్కరలేని దాన్ని తీసేశాడు. అలానే ఇక్కడ మనం అక్కరలేని దాన్ని తీస్తే ఉన్నదేదో అదే మిగులుతుంది. ఉన్నదాని కోసం కాదండి మన ప్రయత్నం, చేత లేని దాన్ని తొలగించుకోవడమే మన ప్రయత్నం. చేత సిద్ధంతో నివర్తకత్వాత్, అక్కరలేని దాన్ని ఎప్పుడైతే తీసేసామో గణేష ఆల్రెడీ ఇస్ దేర్, అక్కడ ఉన్నాడు. అలానే ఇక్కడ ఉన్నది కూడా ఆ తత్వమే. మరి ఆ తత్వం అంటే నాకు ఇప్పుడు ఎందుకు కనపడటం లేదండి అంటే, ఫుల్ శిలగా ఉంది. శిలగా ఉంటే ఏం కనిపిస్తుంది? ఆ శిలగా ఉన్న దాన్ని, అక్కరలేని దాన్ని అంతా తీసేస్తే అప్పుడు ఆ శిల్పి ఆ శిలలో దాగి ఉన్నటువంటి మూర్తిని అప్పుడు అభివ్యక్తం చేయగలడు. అలానే మనంతట మనం గురువు చెప్పేటటువంటి మాటను అలానే నిజ జీవితంలో సుత్తి శేనం అన్నారు కదా, అంచేత సుత్తితో కొట్టినప్పుడు కానీ శేనంతో అలా పెట్టినప్పుడు కానీ కదలకుండగా నిశ్చలంగా అన్నిటినీ స్వీకరించగలిగిన నాడు అప్పుడు అక్కడ పూజ్యత్వానికి సిద్ధమవుతుంది ఆ మూర్తి. త్రైగుణాతీతం. మలము అంటే ఆల్మోస్ట్ ఇది అజ్ఞానము, తమో గుణము, విక్షేపము ఇలా చేసుకోవచ్చండి. త్రైగుణాతీత ఈ ఆత్మ వస్తు త్రైగుణ్య విషయ వేదం నిస్త్రైగుణ్య వ్యవహార్జున. అయితే ఇప్పుడు తమో గుణాలు ఉన్నాం అనుకోండి, తమో గుణం నుంచి బయటికి రావాల్సిందంటే కర్మాల్లో దీని శాస్త్రంలో చెప్పడం జరిగింది. సంధ్యావందనం ఏది మనకి నిత్య కర్మాలు చెప్పడం జరిగింది. అది చేస్తే ఏమవుతుంది? తమో గుణం నుంచి బయటకు వద్దాం. తర్వాత ఉపాసన చేయి మనస్థైర్యము చేసడం అలవాటు చేసుకుంటే రజోగుణం నుంచి బయటకు వద్దాం. తర్వాత సత్వగుణాలు కూడా ఉండకూడదు. అయితే ఈ జ్ఞానం సంపాదించుకుంటే తర్వాత నేను గుణాతీతుడు అని తెలుస్తుంది. అయితే త్రైగుణం నుంచి బయటికి రావడం కూడా, త్రయ దోషాల నుంచి బయటికి రావడము, త్రైగుణం నుంచి బయటికి రావడము, దేని గురించి ఈ 3 కర్మ, ఉపాసన, జ్ఞానము 3 మన జీవితంలో ఉంటే మన కిచెన్లో కంప్లీట్ కిచెన్ అంటే ఏమిటండి? కారం ఉంటుంది, ఉప్పు లేదనుకోండి అలాగుంటుంది. ఆ డిష్లో ఉప్పు ఉంది, కారం లేదనుకోండి అలాగుంటుంది. ఉప్పు కూడా కావాల్సింది, కారం కూడా అన్నీ ఉంటే ఫుల్ కంప్లీట్. అలాగే మన జీవితంలో
కంప్లీట్ ముఖ్యం అంటే గ్రోత్, ఫుల్ గ్రోత్. మన ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ కూడా గ్రోత్. జనాలు ఉంటారు మంచి భావుకులు, కానీ ఇంటెలెక్ట్ పని చేయదు. శంకరాచార్య చూడండి, వివేకానంద స్వామి చూడండి, వాళ్ళ ఇంటెలెక్ట్ ఎంత షార్ప్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. హార్ట్ కూడా అంత కోమల్ ఉంటుంది. మనమేమంటున్నాం, ఒక మంచి హార్ట్ ఉంటుంది, బ్రెయిన్ ఉండదు. ఎవరికి బ్రెయిన్ బాగుంటుంది, హార్ట్ లేదు. రెండు కావాల్సింది, ఇమోషనల్ పర్సనాలిటీ, ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ, రెండు ఫుల్ గ్రోత్. అమ్మ తల్లిలాగా హృదయం కావాల్సింది, తండ్రిలాగా కఠోర అనుశాస కావాల్సింది మన మనసు పైన మనకి. అలాగా ఎన్ని ఉంటే ఏది ఒక్కటి కావాల్సి ఒక్కటి చెప్పండి, ఒక్కటి కావద్దు, మూడు కావాల్సింది. కర్మం కూడా కావాల్సింది, జ్ఞానము కావాలా, ఉపాసన ధ్యానం భక్తి కావాల్సింది. అవుతుంది మన జీవితం కంప్లీట్ అవుతుందండి. ఏంటి విన్నదాని మీద మీకు ఏమైనా మీ అభిప్రాయము లేదా మీ సంశయం ఏంటి? ఎవరు మాట్లాడరు, సమాధి స్థితిలో అయిపోయారు, సమాధి స్థితికి వెళ్ళిపోయారు అంటున్నారు స్వామీజీ. మన మహాభారతంలో భగవద్గీతలో సంజయ్ చెప్పింది లేట, సంవాదమేమం రోమహర్ష లాస్ట్ చెప్తాడు కదా, సంవాదమేమో అశ్రోషం అద్భుతం రోమహర్షణం. చెప్పలేకపోతున్నాను అంటున్నాడు. మీరు అలా అది కూడా ఒక శుభ లక్షణం అంటున్నారు స్వామీజీ. అదే ఇది జ్ఞాన సమాధి, విచార సమాధి అయిపోతుంది కదా. భగవద్గీతలో లాస్ట్ లో సంజయుడు చెప్తాడు కదా, ఈ శ్రీకృష్ణార్జునుల యొక్క సంవాదము అనేది చెప్తూ ఉంటే రోమహర్షణం అంటే రోమాంచనం కలుగుతుంది, చాలా ఆనందం కలుగుతుంది. నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన, దాన్ని ఇంకాస్త వివరించండి. నాస్తి అకృత, అకృత అంటే పూర్ణత్వము, నిత్యత్వము. కృతేన కృతేన కర్మణ, కృతేన కర్మణ అకృతం నిత్యం మోక్షం నోపజాయతే. ఫైనల్లీ మనకు ఇష్టం పడుతున్నాము పూర్ణ సుఖము. పూర్ణ సుఖము అంటే అది నిత్యము, నిత్యము పూర్ణ సుఖము. కానీ మనం చేస్తున్నాం ఏంటి, ఐ వాంట్ దట్ కంప్లీట్ హ్యాపీనెస్ through some experience, by doing something, by gaining something, by experiencing something. అయితే all these things అంటే మనం కర్మలే చేస్తున్నాం. So if you want the complete happiness or ultimate happiness, it is already being nitya, it is already there. If you are already there, then you need not create. Yes. If you need not create, then you need not act. Yes. Then what should I do? Just you need to understand, just you need to realize, that's all. You need not karma ఏంటంటారు మనం కర్మేంద్రియ, it is not under the scope of the karmendriyas. So rather you apply your jnanendriya or just the ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ. అయితే అజ్ఞానం ఆవరణమే తీవాల్సింది తప్ప నేను ఏదో కర్మలు చేసి భక్తి చేసి ఉపాసన చేసి ఆ సత్యకి ఆల్రెడీ ఏది ఉంది నిత్యకి నేను క్రియేట్ చేయలేను కదా. నిత్యం ముఖ్యము, అది ఆల్రెడీ ఉంది. అయితే నెక్స్ట్ అన్న దానికి ఏం చేస్తుంది, ఏమి చేయలేదు. అంటే మరి ఎంత మరి కర్మ ఉపాసన ఏం చేస్తుంది, జస్ట్ ఇట్ కెన్ రిమూవ్ ద లైక్ ద సన్ if it is covered by the clouds, the cloud cannot cover the sun. Yes. Because the cloud is just, it may be few kilometers, that's all. But the sun is how vast that is. Then how I'm unable to see the sun? Because it is not hiding the sun, rather it is coming over your eyesight. It is covering your eyesight, not it is the cloud is not covering the sun, rather it is covering your eyesight. So you have to remove the cloud from your eyesight, not from the sun. From the sun there is no any avarana. So similarly Atma is not covered. You are Atma. If I am Atma, why I don't know, why don't I realize? Because you are sitting under in the buddhi. So the ignorance has to go from the buddhi, not from the Atma. Yes. Therefore, so this ajnanakara vritti is going to be removed by jnanakara vritti. So there are two types of jnana. One is swarupa jnanam and other is vritti jnanam. So then what Vedanta does here? So Vedanta being any knowledge, including physics knowledge, that also is going to any knowledge presupposes a mind, presupposes a thought. So even the Vedanta also is in the form of thought only, vritti form only. So this vritti ajnanam will be removed by Vedanta vritti. Vedanta vritti will not give you the Atma jnanam, jnana swarupa Atma. Rather it will discover
it is already covered, the vritti jnanam will only discover, that's all. The vritti vyapti will be there. There will not be phala vyapti anymore. So the moksha through my karmas, I cannot create the anitya moksha. It is already there. Only thing na karmana. na karmana, na prajaya, na dhanena, tyagena. Tyaga here is the tyaga lakshana sannyas. Sannyasa lakshana tyagam. Jnana lakshana sannyas is called here tyaga. Sannyasa, karma sannyasa. If jnanam is not there, then what is the use of such a sannyasa? So jnana lakshana sannyasa is a tyaga. And finally, what is already existing, that such a noble truth or ultimate truth, so I need not create it. It is already there, but only thing I don't know. So the vritti which is in the form of ajnanam is to be removed by vritti jnanam. For that sake I need to do shravanam mananam, nididhyasanam. Like that shrine is, Ganesh is already in the stone, only I need to take over the unnecessary things. So to the vritti ajnana has to be removed, that's all. So there, what karma will help me here? So karma will help me just to prepare the mind, like Shankaracharya also says in our Vivek Chudamani, చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. తర్వాత ఏంటి? చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే నకించిత్ కర్మకోటిభిః చతుర్థపాద. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. సరే ఆ కోటింగ్ కూడా అంతే. అంటే నిత్య ముక్తి కర్మ స్కోప్ లేకపోవడం, జస్ట్ దెన్ కర్మ ఇస్ అన్నెసెసరీ? నో. ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ ద మైండ్, కర్మ విల్ హెల్ప్ మీ. Karma and Upasana, both Karma and Upasana goes together. Even though in our Ishavasya Upanishad, there also, so together Jnana, the Karma, Upasana, the word Upasana is told by the word Jnana. ఏ విద్యాం ఉపాసతే ఏ అవిద్యాం ఉపాసతే. So avidya ఏ is karma. సంభూతిం ఉపాసతే. విద్యా అవిద్య సంభూతి అసంభూతి. So there Vidya Avidya Samuchaya is there. So there Vidya doesn't mean that Jnanam, rather Vidya is Upasana there, and Avidya is anyway it is Karma. So Karma and Upasana go together because both are Karma only. Then what is the difference? So Karma, the Avidya is physical Karma, and Vidya means Upasana is Manasa Karma. So being both Kartrutva is necessary. So there the both they can Karma, the Samuchaya will go Upasana and Karma. But Jnana will not go with will not go with Karma Upasana. Rather, Krama Samuchaya is possible, not Saha Samuchaya. Because here the doership is necessary. I am individual. I am doing such as karma, sankalpa. Before any upasana, any karma, you need to do sankalpa. Whereas here in Jnana Kanda, I am no more an individual. That Kartrutva, the Bhoktrutva, the Pramatrutva itself is negated. There, so you are no more individual. Then how will you do sankalpa for a given result? So sahasamuchaya is not accepted for jnanam and karma upasana. యోగ వాసిష్టంలో సముచ్చయం అని చెబుతారు. అయితే ఇవన్నీ కూడా ఎలా అంటే ప్రాథమిక దశలో అన్ని అవసరమే. అది కాదు అనుకుంటే ప్రాథమిక దశలో ఉన్నవాడు డిస్టర్బ్ అయిపోతాడు. అంటే ఎక్కలేడు, దిగలేడు, ఎటు కాకుండా అయిపోతాడు. సో దానికి స్వామి అఖండానంద సరస్వతి తెలుసామా బృందావనం? మేము ఆ బాధాశ్రమంలోనే ఈ వారిలో సత్సంగం భాగవత్ సప్తాహం. ఇప్పుడు నో మోర్, left 30 years back. It seems వాళ్ళ గురువు గారు స్వామి ఉడియా బాబా ఇలా వాళ్ళకి ప్రశ్నిస్తుంటారు. వాళ్ళు స్వామిజీ ఎప్పుడు వరకు సాధనం చేయవలసింది? కర్మ సాధనం అంటే కర్మలు వచ్చేస్తుంది కదా. అది మేము వేదాంతం వింటున్నాము, సత్సంగం వింటున్నాము, జపం చేసుకోవాలా, పూజలు చేసుకోవాలి, ఎప్పుడు వరకు భక్తి చేసుకోవాల్సింది అంటే ఎప్పుడు వరకు తింటాము, ఎప్పుడు వరకు పట్టుకుంటాము అడుగుతున్నారా? లేదు కదా. అయితే భక్తి వదలకూడదే, అది విడిచిపోతుంది. అంటే you need not drop it. It will be dropped. Yes. A stage will come like that gopis they say, oh
భగవంతుడు మనసు ఒకటే ఉండేది, ఆ మనసు మీ భక్తిలో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆసనం పెట్టుకోవాలా, అలాగ ఆచమన చేయాలా, ఇది ఉండదు, మాకు ఆ జ్ఞాపకం ఉండదు. ఆ స్టేజ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు మరి తప్పులు ఉండవు. మీరు 2 సార్లు చేసినారా, 3 సార్లు చేసినారా, చేయలా, అదేం ఉండదు. నేను ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఎందుకు నేను ఆచమనలో 2 సార్లు ఎందుకు చేయాలి, 3 సార్లు ఎందుకు చేయాలి, ఇలాగ ఎందుకు అడగకూడదు? ఇప్పుడు వరకే భక్తి అవుతుంది, మాలా అవుతుంది, మాలా చెయ్యండి. ఎప్పుడు మరి ఆ స్టేజ్కి వచ్చేసినారు, నాకు ఆనందమయ తెలుసు కదా, వాళ్ళు కూడా ఏదో మన చేపలు అంటారు, ఫిష్ తింటున్నారంటే వాళ్ళకి జ్ఞాపకం లేదు నేను తింటున్నాను. ఆ స్టేజ్కి వెళ్ళారనుకోండి, మీ ముఖాన్ని నన్ను వే చేసినారా, మీరు రుచి గురించి తినరు. వాళ్ళకి మీరు కాపీ చేస్తాను, మీరు ఎక్కడ ఉన్నారు అది చూసుకోండి. ఈ లెవెల్ ఉన్నారంటే మీరు చేయండి. అన్ని సంసార పనులు చేస్తున్నారు, గసిపింగ్ చేస్తున్నారు, న్యూస్ పేపర్ చదువుతారు, న్యూస్ వింటారు, టీవీ ముఖాన్ని కూర్చొని రీడ్ బాక్స్ ముఖాన్ని కూర్చుంటారు. మీకు భక్తి చేసేందుకు టైం అంటారా? చేయండి. చేస్తూ స్టేజ్ పారుస్తుంది, మనసు ఆగిపోతుంది, జపం అవ్వలేదు, ఆ దశ వచ్చేస్తుంది, సరే అది వదిలిపోతుంది తప్ప మీరు వదిలింది అవసరం లేదు అని చెప్పారు. అదే ఒక పువ్వు నుండి పిందె వచ్చినప్పుడు పువ్వు ఆటోమేటిక్గా వదిలేస్తుంది. తర్వాత ఆ కాయ పిందె వచ్చినప్పుడు పెరుగుతుంది, పెరిగిన కాయ పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చినప్పుడు తొడిమి నుండి అది వేరు పడిపోతుంది, కింద పడిపోతుంది. అది మోక్ష ఫలం. అంటే ఇవన్నీ విచారణ చేసినప్పుడు నిజమే కదా, ఇంత వాస్తవం కదా అని అనిపిస్తుంది. అయితే విచారణను పక్కకు పెట్టాము, మరలా అవిచారణలో కర్మ చెయ్యని, యాక్చువల్లీ ఇది న్యాయం వస్తుంది ఇక్కడ. శాస్త్రము కర్మ చెయ్యని చెప్పిందా? చెయ్యని చెప్పదు, కానీ మీరు చేయకుండా ఉండలేకపోతున్నారు కదా. మంచిది చేయలేదంటే అయితే ఇంకా రాంగ్, మంచి పనులు చేయాలనుకోండి, చెడు పనులు మీ టైం వేస్ట్ అవుతుంది, ఇంకా కొత్త కర్మాలు మీరు బంధిస్తారు, కొత్త డెవలప్ చేసుకుంటారు. దాని నుంచి అది చేయకూడదంటే అట్లీస్ట్ దీనిలో ఉండే మరి, కానీ మీరు ఉండిపోతున్నారు, కర్మాలు చేయకుండా ఉండగలుస్తున్నారంటే అది ఫైనల్, అది ఆ స్టేజే కావాల్సింది. విచారం కూడా చేసింది అవసరం లేదు, విచారం కూడా ఎప్పుడు వరకు చేస్తారు, అది కూడా ఒక కర్మే కదా. విచారం చేస్తూ చేస్తూ నిర్విచార స్టేజ్కి రావాల్సింది. స్వామి తత్వవేదాంత మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. మీరు మాత్రలు తీసుకుంటారు, మందు తీసుకుంటారు, ఎప్పుడు ఎందుకు తీసుకుంటారు? జీవితం వరకు తీసుకుండాల్సింది అని తీసుకుంటారా? లేదు కదా. మాత్రలు దేనికి తీసుకుంటున్నానంటే ఒక రోజు రావాల్సింది, మాత్రలు తీసుకుందుకు అవసరం ఉండకూడదు. అలా కర్మాలు ఎందుకు చేస్తున్నారు అంటే, కర్మాలు దీనికి నైష్కర్మ్య సిద్ధికి పొందింది వరకే కర్మాలు చేయాల్సింది, అది మేము లక్ష్యం ఉండాల్సింది. లేదు కర్మాలు చేసేందు గురించి చేస్తున్నామంటే అది దర్ ఇస్ నో ఎండ్. జయరాధస్య ఒక్క నిమిషానికి వచ్చేసింది. ఓం సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.